సత్యం, ప్రభావతి వాళ్ళైతే బయటన చాప యేసుకొని కూర్చొని ఉంటారు. "ఏమైంది? నాన్నలెందుకు ఇక్కడ కూర్చున్నారు?" అని రవి అడిగితే, "నాన్న, అమ్మ వాళ్ళు ఇక్కడే ఉంటారంట" అని చెప్పేసి అంటూ ఉంటారు. "మీకు రూమ్ ఇవ్వడానికి కోసం వీళ్ళిక్కడ ఉంటున్నారు" అనేదో అంటూ ఉంటాడు. "మీ పనికిమాలోళ్ళొచ్చారని వీళ్ళు బయటన కూర్చున్నారు. చెత్త బయటన పడేయకుండా" అని చెప్పేసి బాలు అంటూ ఉంటాడు. ఆ మాటలకి, "నువ్వెక్కువ మాట్లాడకు. తమ్ముడికి రూమ్ ఇవ్వాల్సొస్తదని తాళం వేసి వెళ్ళిపోతున్నా నువ్వు మాట్లాడుతున్నావా?" అని చెప్పేసి శృతి అయితే బాలుతో అంటూ ఉంటుంది. "నేనెందుకు మీకు రూమ్ ఇవ్వాలి? మీలాంటి వాళ్ళని ఇంట్లోకి తీసుకురావడమే ఎక్కువ. ఇంక నా రూమ్ ఇచ్చి నా రూమ్ కూడా ఇవ్వాలా?" అని చెప్పేసి బాలు అయితే అంటూ ఉంటాడు. "అయినా మీలాంటి వాళ్ళని బయటికి తరిమేయకుండా మా నాన్న ఇంక ఇంట్లో ఉంచాడు చూడు, మా నాన్నది బుద్ధి తక్కువ" అనేది అంటూ ఉంటాడు బాలు. "నువ్వెక్కువ మాట్లాడకు" అని చెప్పేసి శృతి అయితే బాలుతో అయితే అంటూ ఉంటుంది. ఇక బాలు అయితే శృతి అన్న మాటలు పట్టించుకోకుండా అలా చూస్తూ ఉంటాడు. అయినా తమ్ముడిని మర్యాద ఇచ్చి మాట్లాడిన నీకు మర్యాద ఇవ్వడం ఏంటి? అసలు తప్పంతా అంకుల్‌ది. ఈ ముగ్గురు కొడుకులు ఉండేటప్పుడు 3 రూములు కట్టాలి కదా! అని అంటూ ఉంటుంది. ఆ మాటకి సత్యం అయితే షాక్ అవుతూ ఉంటాడు. ఇక రవి కూడా శృతి ఆడిన మాటలకి షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఏంటి శృతి ఇలా మాట్లాడుతుంది అనైతే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. ఆ మాత్రం తెలీదా? కొడుకులుండేటప్పుడు ముగ్గురికి 3 రూములు కట్టించాలని తెలీదా? 2 రూములు కట్టించి ఇప్పుడేంచి ఇబ్బంది పడమని చెప్తున్నారు. అలా ఎలా అవుతుంది? అని చెప్పేసి శృతి అయితే చాలా గట్టిగా అంటూ ఉంటుంది అందరిలో. అలా అనేసరికి ప్రభావతి కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక సత్యం మీద ఏం చేయలేక అలా తలదించుకొని అయితే ఉంటాడు. శృతి ఆయన మాటలన్నిటిని వింటూ ఏం చేయలేక అలా బాధపడుతూ ఉంటాడు సత్యం. "ఏంటి, నువ్వు మా నాన్నే అంటావా?" అని చెప్పేసి బాలు అయితే అంటూ ఉంటాడు. "నువ్వు మా నాన్నే అనే ధైర్యం నీకు ఎక్కడి నుంచి వచ్చింది? మా నాన్న ఏ ఒక్క మాట అన్నా నేను ఊరుకోను" అని చెప్పేసి బాలు అయితే అంటూ ఉంటాడు. "ఏంటి, నేను తప్పు మాట్లాడలేదు కదా" అని చిరాకు పడుతూ ఉంటుంది శృతి బాలు మాటలకి. "మా నాన్న ఏమైనా నేను ఊరుకోనా" అనేది అంటూ ఉంటాడు బాలు. సత్యం అయితే ఏం చేయలేక